మనకేంటి, ఎలా అయినా గడిపేవచ్చులే అనుకోవడానికి మనం ఉన్నవాళ్ళం కాదు. పోనీ ఏమీ లేవని బాధపడుతూ కూర్చోవడానికి మనం పేదవాళ్ళం కూడా కాదు. మన బాగు మొత్తం మనం చేసిన కష్టం మీదనే ఆధారపడి ఉన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సామాన్య వ్యక్తులం. ఇంట్లో నలుగురు కూర్చుని నవ్వుకుంటూ అన్నం తింటున్నామంటే దానికి కారణం నువ్వు. 4 గోడల మధ్య నలిగిపోతూ నవ్వుకు దూరమై ఉన్నామంటే దానికి కూడా కారణం నువ్వే. సో ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నువ్వు కష్టపడితే ఎప్పుడూ నవ్వుతూ ఉంటాం. ఇప్పటికైనా కష్టపడకపోతే ఇంకెప్పటికీ నవ్వలేం. నీ చిన్నప్పటి నుండి ఏదడిగినా ఇచ్చిన మీ అమ్మా నాన్నలు వెనక్కి తిరిగి చూస్తే, నా కొడుకున్నాడులే, నా కూతురుందిలే అనే ధైర్యంగా మారి నిలబడతావో, వెనక్కి తిరిగి చూసినా శూన్యం తప్ప ఏదీ లేదనే నిరాశతో నిలబెట్టేస్తావో నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసే. కనీసం ఇప్పటికైనా మారు. నీ కుటుంబంలో నవ్వులు నింపే రోజు కోసం నీ పాత్రను పోషించే రోజు ఇదేనని బయలుదేరు.